నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? రీసెంట్గా కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి జవాబులు కావచ్చు, వారు పెట్టినటువంటి ఏదైతే మీట్ ఉందో జర్నలిస్టులతోటి వారు చిట్చాట్ చేస్తున్న దాంట్లో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకే అంశంపై ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒక్కోలా మాట్లాడడం కూడా ఇదొక హాట్ టాపిక్గా మారింది. మొదట తెలంగాణ టీపీసీసీ పదవిపై ఏదైతే ఆ చీఫ్ పదవిపై రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎవరైతే అసెంబ్లీలో ఉన్నటువంటి లాబీలో ఉన్నటువంటి ఎక్కడైతే అసెంబ్లీ లాబీలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ చిట్చాట్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోమటిరెడ్డి ఆకాంక్షించారు. జగ్గారెడ్డిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు అతన్ని ఒకసారి అంటే ఒకనొక రేంజ్లో పీజీఆర్తో పోలివ్వడం జరిగింది. ఒకసారి మనం మాట్లాడుకుంటే పీజీఆర్ రాజకీయం కావచ్చు, పీజీఆర్ అంటే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పీజీఆర్ని ఒక దేవుడిలా కొలుస్తారు. సో ఆయనతోటి జగ్గారెడ్డిని పోలడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలను కొనియాడుతూ ఆయన ఎప్పుడు ప్రజల మధ్య ఉండే మాస్ లీడర్ అని ఆయన అన్నారు. అయితే జగ్గారెడ్డి పనితీరు అమోఘమని ప్రశంసలు కురిపించారు. ఎవరైతే పి జనార్దన్ రెడ్డి గారు ఎంతలా పనిచేశారో అంతలా జగ్గారెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. సో ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకునే గుణం ఉందని కూడా ఆయన చెప్పారు. సో ఒక్కసారి జగ్గారెడ్డి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే జగ్గారెడ్డికి ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోవడం జరిగిందో ఓడిపోయిన తర్వాత కూడా ఏదో ఒక పదవి వస్తుందని కూడా అందరు ఆశించారు. దాని తగ్గట్టుగానే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అక్కడ పదవి వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా ఏదైతే టీపీసీసీ చీఫ్గా తనని నియమించాలని అతను నియమిస్తే 100 సీట్లకు పైగా గెలిచే అవకాశం ఉందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ పీసీసీ పగ్గాలు జగ్గారెడ్డికి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ 100 సీట్లు రావడం అనేది ఖాయమని కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇట్లాంటి టైంలో అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటని కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే ఆ పదవి ఖాళీగా ఉందో, ఆ సీట్ ఖాళీగా ఉందో అప్పుడు ఒకవేళ ఈయన అడిగుంటే పలానా జగ్గారెడ్డికి ఇచ్చి ఉంటే ఇది బాగుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగుంటే అదంత పెద్ద చర్చానింశంగా మారేది కావచ్చు, మారకపోయి ఉండకపోవచ్చు, లేకపోతే ఇంత పెద్ద హాట్ టాపిక్గా మారకపోయి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు తను పదవిలో కొనసాగుతుండగా తనకు ఎవరైతే జగ్గారెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన ఎందుకు మాట్లాడారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఒక్కసారి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు గారు ఎప్పుడైతే చిట్ చాట్లో స్పందిస్తూ అక్కడ కొంతమంది జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకి జగ్గారెడ్డి అంటే అందరికీ ఇష్టమేనని, పీసీసీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మనసులో మాట చెప్పారని అన్నారు. పీసీసీ పదవిపై అధిష్టానందే తుది నిర్ణయం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్న దానిపై ఏఐసీసీ నిర్ణయిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2029 ఎన్నికల్లోనూ తానే సీఎం అవుతానని జోషన్ చెప్పుకున్నాడు. అయితే 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయన్నారు. దీనివల్ల తాను 5.5 ఏళ్ళు సీఎంగా ఉంటానని చెప్పారు. 2029లోనూ తాను సీఎం అవుతానని, రాష్ట్రంలో 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు క్రియేట్ చేస్తానని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఎప్పుడైతే కొంతమంది చెప్పిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత నిన్న శ్రీధర్ బాబు స్పందిస్తూ ఏఐసీసీ నిర్ణయిస్తుందని, దీన్ని పైగా పెద్దగా చర్చ కూడా అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అంటే ఈ పొజిషన్లో ఆయన మాట్లాడుతూ ఆయన కౌంటర్ ఇచ్చారంటే కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎవరైతే మళ్ళీ నేనే సీఎం అవుతానంటూ రేవంత్ రెడ్డి అన్నారో ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఇలా పార్టీలో ఒక్కోలా మాట్లాడడంతో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే అనుమానాలు మొదలవుతా ఉన్నాయి. ఒక్కసారి మనం పార్టీ గురించి మాట్లాడుకుంటే అసలు నిన్న ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే మహేష్ గౌడ్ అంతగానో పనిచేస్తున్నాడా అంటే అనుకున్నంత మేరకు పార్టీలో ఇప్పటికే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అటు ఎమ్మెల్యే ఒకసారి మనం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిస్థితి చూసుకుంటే జీవన్ రెడ్డి అక్కడ పార్టీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి జీవన్ రెడ్డి ఇష్యూనే
ఏ మాత్రం కూడా ఆయనకు ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ తనకు కానీ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఇప్పటివరకు అధిష్టానం దాంట్లో తలదూర్చకుండా అతను పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి పార్టీని వదిలే అవకాశాలు కనిపిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికీ మాట్లాడకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకసారి మనం ఎవరైతే శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు, శ్రీధర్ బాబు ఇంకా చాలా వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే నా మంత్రి పదవి ఉంటుందో ఉండదో అని కూడా చాలా హాట్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఎందుకంటే మంత్రి పదవి ఉంటుందో పోతుందో, నాకే పదవి ఉంటుందో ఉండకపోవచ్చు, నేను వేరే వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడతాను, మంత్రివర్గ ఏవైతే విస్తరణ ఉందో ఆ మంత్రివర్గ విస్తరణలో మళ్ళీ ఎలాంటి చేంజెస్ అయినా రావచ్చు అని కూడా ఒక హింట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒకసారి మనం మాట్లాడుకుంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా చాలా విషయాలు చర్చాంశానికి అంటే ఆయన మాట్లాడినటువంటి కొన్ని విషయాలు చర్చకు రావడం జరిగింది. ఒక్కసారిగా ఆయన చెప్పాడంటే నేను మంత్రిని కాకపోతే ఏకంగా ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి ఏమో 10.5 ఏళ్ళు నేనే సీఎం అవుతానని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని, ఆయనను చేస్తేనే 100 సీట్లు వస్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి జగ్గారెడ్డి గురించి మాట్లాడుకుంటే జగ్గారెడ్డి నిజంగానే చాలా మంచి వ్యక్తి, చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో చాలా గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ ఎవరైనా కష్టం అని వస్తే ఆయన ఆదుకుంటున్నాడు. నిజంగానే మంచి పేరుంది. అయితే జగ్గారెడ్డి రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పనితీరు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఒక వర్గానికి సంబంధించినటువంటి అంటే ఎస్ఐసి అని తిట్టిన ద్వారా ఆ వర్గం ప్రజలు ఆ రోజున చేసినటువంటి ధర్నాలు రాస్తారోకలు మనకు తెలిసిందే. ఒక బీసీ నాయకుడిని ఆ రోజు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సమయంలో జగ్గారెడ్డిని మళ్ళీ పీసీసీ చీఫ్ని చేయాలని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు చెప్పారు? నిజంగానే పార్టీలో మరి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి పనులపై పార్టీ ఏమైనా అసంతృప్తిగా ఉందా? మరి రానున్నటువంటి రోజుల్లో జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే బయటికి అంటే లీక్ చేశాడనే దానిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన బీసీ సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటా ఉన్నాయి. చాలామంది బీసీలకు సీఎం పదవి ఇవ్వాల్సింది పోగా ఇంకా అది కూడా ఇవ్వలేదు, మంత్రి పదవులు రావాల్సింది ఇవ్వగా అవి కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఒక పీసీసీ చీఫ్ పదవిని కూడా లాక్కోవాలని చూస్తున్నారని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిని అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు తెలిసిందే, ప్రతిరోజు ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది, వాటిని మళ్ళీ సర్దిపూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ మారినట్టు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి జీవన్ రెడ్డి ఇష్యూ మనం చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గురించి ఏ నాయకుడు కూడా అంత పెద్దగా పట్టించుకొని అంత సీరియస్గా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. తను పార్టీ వీడతానన్నా కూడా ఆయన వల్ల అక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఎంతో కొంత నష్టం జరుగుతుంది పార్టీకి. కానీ పార్టీ ఈ రోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా పార్టీలు జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి లాక్కోవాలని విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సర్దిపుచ్చే అవసరం ఉంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ దీంట్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్నటువంటి మంత్రి పదవి ఈ రోజు వరకు ఇవ్వలేదు. నిజంగా మరి రేపటి రోజున వీళ్ళందరూ తిరగబడితే పార్టీలో ఒక చిన్న సంక్షోభం అయితే ఏర్పడే అవకాశం ఉంది. మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్నటువంటి మంత్రి పదవి ఇవ్వలేదు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదని కూడా తాను కూడా తనకు ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో నిజంగానే విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటా ఉన్నాడు, ప్రజల్ని దగ్గర తీసుకుంటా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అంటే రేపటి రోజున పార్టీ మారినా కూడా గెలిచే సత్తా ఉన్న నాయకుడిగా నిరూపించుకోవాలని విస్తృతంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో అక్కడ అట్లాంటి పరిస్థితులు, ఇక్కడ జగిత్యాలో ఆ పరిస్థితి, మునుగోడులో ఆ పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు మంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా ద్వంద్వ అంటే ఏమంటారు ద్వంద్వ మాటలు మాట్లాడుతారు. అంటే తన స్టైల్ వేరే, తిన స్టైల్ వేరే అన్నట్టు ఎవరు పీసీసీ చీఫ్ అవ్వాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని, లేదు జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా పలుమార్లు పలు విధాలుగా వీరికి నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో 10.5 ఏళ్ళు సీఎం నేనే అవుతానని చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి తగ్గట్టుగానే పట్టించుకోనట్టు, అవసరం ఉండే ఉండనట్టు కూడా మెదులుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. అంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను చూస్తే ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా అనుమానాలు మొదలవుతా ఉన్నాయి. మరి ఇటు శ్రీధర్ బాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, నిజంగానే పీసీసీ చీఫ్ మారబోయే అవకాశం ఉందా, నిజంగా మారితే ఎప్పుడు మారుతారు, ఇవన్నీ అంశాలపై రానున్నటువంటి రోజుల్లో తెలుసుకుందాం. సో అప్పటివరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.